హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ద సంగీత వోల్గాస్. ఇది మా అమ్మ కట్టెల పొయ్యి అండి. ఇది మా అమ్మ స్వాస్థాలతో తయారు చేసిన కట్టెల పొయ్యి. నన్ను ఎప్పుడు ఈ పొయ్యి మీదనే వంట చేపిస్తుండే. పెళ్ళిళ్ళు అయినాక గ్యాస్ పొయ్యిలు వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ కట్టెలు ఇవి రాయలసీమ మిర్చి బజ్జీలండి. ఈ మిరపకాయలని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని ఇలా మిర్చి బజ్జీలు వేసుకోవాలండి. ఇది బజ్జీలు ఇవి కాల్చినవి. ఈ మిర్చి బజ్జీలు ఇలా వేగాలండి. అలా కట్టెల పొయ్యి అలా మండుతూనే ఉండాలండి. చేయి పెట్టకూడదండి, కాళ్ళు కూడా పెట్టకూడదండి, ఓన్లీ కట్టెలే పెట్టాలి దానిలో. ఇది బజ్జీలు అద్దో ఇది మా చిట్టు చేతులతో వేసిన మా బిడ్డ, మా గారాల తల్లి వేసిన బజ్జీలండి. ఇవి చాలా అద్భుతంగా వచ్చాయి. ఇది మా తమ్ముడు తింటున్నాడు ఫ్రెండ్స్. ప్లేట్ ఇలా డెకరేట్ చేసాం మేము. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఉగ్గని పెట్టలేనండి ఫోన్లో. ఇలా చూసి మీరు కళ్ళతో తినండి. నోటితో తినలేరు, కళ్ళతో తినండి. చూస్తున్న బ్యాల దొబ్బలి బాలమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మకు బహుకరించింది. అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి దాన్ని దాపెట్టుకొని మాతోనే అలా ఆ బేడతో సంసారం చేస్తూనే ఉంది మా అమ్మ. మా అమ్మని ఒప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి గుండ్రాయి కూడా ఉంది, పురాతన కాలం గుండ్రాయి. వాళ్ళ అమ్మ గుండ్రాయిని కూడా మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. మా అమ్మని కూడా చూపిస్తాము, మా అమ్మని కూడా చూపిస్తాము. మా అమ్మ గురించి చెప్పాలంటే అది చాలా ఉంది. అండ్ మా నాన్న గురించి చెప్పాలంటే కూడా చాలా ఉంది. అండ్ సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. బాయ్.